బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి నోటి దురుసు ఎక్కువ అంటూ ప్రచారం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులపై కంగనా నోరు పారేసుకోవడం, అటుపై కోర్టు వివాదాల గురించి తెలిసిందే. అయితే భాజపా తరపున మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని ఖరారైన తర్వాత కూడా కంగనా అదే దూకుడు కొనసాగించింది. వేదికపై తనదైన శైలిలో నోటికి పని చెప్పింది. కానీ మాట తీరుతోనే కాదు, చేతల్లోనూ సత్తా చాటుతానని ఇప్పుడు నిరూపించింది. వీలున్న ప్రతి వేదిక పైన కాంగ్రెస్ ని తూలనాడుతూ భాజపా అభ్యర్థి అయిన కంగనా రనౌత్ ప్రసంగాలు మండి ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుండి 72,088 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై విజయం సాధించారు. క్వీన్ కంగనా స్టార్ పవర్ కలిసొచ్చింది. పైగా మండి తన స్వస్థలం కావడంతో కంగనా గెలుపు నల్లేరుపై నడక అయ్యింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి పురాతన దేవాలయాలతో గొప్ప సాంస్కృతిక ప్రత్యేకత కలిగిన ప్రదేశం. ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఇక్కడ రాజ కుటుంబాల నుంచి అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోవడంలో ముందుంటారు. భౌగోళికంగా హిమాచల్ ప్రదేశ్ లో అతిపెద్ద నియోజకవర్గం ఇది. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మండి లోక్సభ స్థానం గత 2 ఎన్నికల్లో బీజేపీ వైపు మళ్లింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ 39,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ కు చెందిన ప్రతిభా సింగ్ పై 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో రామ్ స్వరూప్ శర్మ 6,47,189 ఓట్లను పొంది గణనీయమైన తేడాతో సీటును గెలుపుకున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో దివంగత ఎంపీ రామ్ శర్మ భార్య ప్రతిభ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే మండిలో కంగనా విజయం కేవలం మోదీ ప్రభావమే కారణమని స్థానికులు విశ్వసించారు. కంగనా స్టార్ పవర్ తనకు అదనపు అసెట్స్ అయ్యింది.